ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి టెట్ ఎగ్జామ్స్ విద్యార్థులకు ఎంట్రీ ఫీజు 1000 రూపాయల నుంచి 2000 పెంచడం చాలా దారుణమని ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా వెంటనే నిరుద్యోగులు ఉన్న వాళ్ళపై అతిగా భారం పడుతుంది కాబట్టి మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి గారు వెంటనే పురాలోచన చేసుకొని ఈ నిరుద్యోగులకు వాళ్లకు అతి భారం కాకుండా వెంటనే ఎగ్జామ్ ఫీజు టెట్ ఎగ్జామ్ ఫీజును తగ్గించాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి డిమాండ్ చేయడం జరుగుతుంది. అయ్యా, మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆనాడు మీరు ఎన్నోసార్లు మీరు ఎలక్షన్ టైంలో మీరు విద్యార్థులకు ఏ ఫీజు తీసుకోనడం అన్నారు. ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత మళ్ళీ 1000 రూపాయలు పెంచడం, 2 పేపర్లకు 2000 పెంచడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థులకు నిరుద్యోగులకు అతి భారం అవుతుంది కాబట్టి వెంటనే పురాలోచన చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం 400 ఒక పేపర్కు 200 మరి ఒకసారి 300 మరి మళ్ళా తర్వాత 400 రూపాయలు తీసుకున్నది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పేపర్కు 1000 రూపాయలు, 2 పేపర్లకు 2000 తీసుకోవడం చాలా దురదృష్టకరం. వెంటనే గత ప్రభుత్వం ఎలాగా 200 2 పేపర్లకు 400 ఎలా తీసుకున్నదో మీరు అలాగే తీసుకొని నిరుద్యోగులకు వాళ్లకు బాసట కావాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా వెంటనే, రేపటికే లాస్ట్ కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పురాలోచన చేసి నిరుద్యోగులపై అధిభారం కాకుండా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేయడం జరుగుతుంది.